అనేక మందిని మీరు ఇబ్బందులు పాలు చేస్తారు. ఒక సహోదరుడు ఉన్నాడండి భీమవరానికి దగ్గరలో. ఆ సహోదరుడిని అడిగితే ఆయన 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడంటే ఒక సంఘానికి, ఇంతవరకు ఆయనకి బాప్తిసం ఇవ్వాల. చూసారు ఎంత విచారమో. ఈలోగా ఆయన చనిపోతే ఏంటి ఆయన పరిస్థితి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నేను ఆయనను విశ్వసిస్తున్నాను, నా పాపాలన్నీ నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి అంటే ఒక దైవ సేవకుడిగా మన బాధ్యత వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. అది బైబిల్ బోధ, అది అపోస్తలుల బోధ. ఇప్పుడే కాదు అని చెప్పడానికి దైవజనుడా నువ్వెవరు, నేనెవరు? ఈ విషయాలన్నీ గమనించాలి దైవ సేవకులు. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.